కేసుకి రూ. 13 గతంలో ఉండేదట సార్. ఇది ఒకసారి అంటే చాలాసార్లు చెప్పినా కానీ మనం ఇప్పుడు మళ్ళా తీసుకున్నాం కాబట్టి ఒకేసారి కేసుకు రూ. 35 పెంచుకున్నారు. అంత మన చేతిలో పనేగా, మనోడే కదా, వడ్డించేవాడు మనోడే. రెండోది, ఆ వడ్డించేవాడు ఎవడో, అంతకుముందు ప్రతి జిల్లాకి ఒక సబ్ కలెక్టర్ చేతిలో పవర్స్ ఉండేవి. ఏది టెండర్ నిబంధనలు, టెండర్ కాల్ ఫర్ చేయటం అనేది. ఆ రూల్ ఎత్తేసి మన వడ్డించేవాడు ఎవడున్నాడు అంటే వాసుదేవ్ రెడ్డి అనే అతన్ని మనం ఎండీగా పెట్టుకున్నాం కాబట్టి, బ్రూవరీస్ కార్పొరేషన్ ఎండీగా డైరెక్ట్గా సెంట్రలైజ్డ్గా అన్ని జిల్లాలకు కలిపి ఆయనే పెట్టేసేసి ఇక అప్పుడు మన కుర్రాళ్ళకి లేకపోతే ఆ తండ్రులకి కుర్రాళ్ళకి పంచిపెట్టినట్టున్న ఒక్కొక్క జోన్గా 4-5 జోన్లుగా చేశారంట సార్. ఉత్తరాంధ్రనేమో బొత్స సత్యనారాయణ మేనలుడు బ్యాచ్కి, ఇటేమో కారుమూరి నాగేశ్వరరావు ఈ గోదావరి జిల్లాలు ఈ బ్యాచ్కి, ఇటేమో మరి అంబటి రాంబాబు గారి పాత్ర కూడా వినపడుతుంది దీంట్లో. ఏది రవాణా దాంట్లో, డైరెక్ట్ లెక్కర్ దాంట్లో కాదు, ఆయన బినామీ, డైరెక్ట్గా ఆయన పేరు వినపట్ల. అలాగే ఇంకాస్త కిందకి వెళ్తే గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేసే ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు కూడా దీంట్లో ఉందట భాగస్థం. ఇంకాస్త కిందకి వెళ్తే చిత్తూరులో ఈ రెడ్ శాండిల్ స్మగ్లర్గా పేరున్న అతనికి కూడా ఇచ్చారట ఈ రవాణా టెండర్లు. సో మొత్తానికి అయితే పాపం కష్టపడుతున్నారు కాబట్టి రూ. 13 సరిపోదని చెప్పేసి రూ. 35 పెంచుకున్నారు. జనరల్గా ఎవడన్నా డబుల్ చేస్తేనే ఆశ్చర్యపోతాం. అంటే 13, 26 కూడా కాదు, 35 అంటే దాదాపుగా 3 రెట్లు పెంచుకున్నారు, 300%. స్టాక్ మార్కెట్లో పెట్టినా ఇలా రావు, గోల్డ్లో పెట్టినా ఇలా రావు. ఇది ఇంత పర్సంటేజ్ ఆఫ్ ఇంక్రీజులు సార్. ఏంటి సార్, ఎలా చూడాలి ఇప్పుడు? ఇది ఈడీ సార్, మరి ఈడీ అరెస్టులు అని అంటే ఒక లాజికల్ ఎలా, కానీ ఈడీ కన్విక్షన్ రేట్ అయితే సరిగ్గా లేదు ఇండియా మొత్తంలో. కానీ ఒక రకమైన ఒక షేప్ తీసుకొచ్చే అవకాశం ఉందా? మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్, ఆ పైన ఉన్నటువంటి ఆ లిక్కర్ స్కామ్కి దీనికి లింక్ చేస్తూ సార్. ఈడీ ఎంటర్ అయింది దేని గురించి? మనీ లాండరింగ్ జరిగింది. అంటే బోగస్ కంపెనీలలో మనీ ట్రాన్సాక్షన్ జరిగి వీళ్ళకి అందింది. సో అక్కడ ఎంత మనీ ట్రాన్సాక్షన్ జరిగిందో ఆ యొక్క బ్యాంకు ద్వారా అది అంతవరకే బయటకు వస్తుంది. అలాగే రైట్ చేస్తే ఇంట్లో ఏమైనా ఆస్తులు దొరికితే, క్యాష్ దొరికితే అది బయటకు వస్తుంది. కానీ ఇందులో క్యాష్ ఎక్కువ దొరికే అవకాశం కానీ, లేకపోతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ద్వారా ఎక్కువ దొరికే అవకాశం కానీ లేదు. ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు క్యాష్ ఈ షాపుల నుంచి సంచుల్లో కట్టి ఎవరైతే ఇన్ఛార్జి, దానికి మనీకి ఇన్ఛార్జి ఉంటారో వాళ్ళకి అప్పగించారు. వాళ్ళ దగ్గర నుంచి ఎలక్షన్స్ లో ఎవరికి వెళ్ళాలో వాళ్ళందరికీ వెళ్ళిపోయాయి. సో వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు ఎలా పట్టుకోగలుగుతుంది, ఎలా దొరుకుతుంది అంటే, ఈ రవాణాకు సంబంధించిన వాటిలోనూ కొంతమంది మనం కంపెనీలు పెట్టుకున్నాం కదా, మనం వైట్ మైండ్ చేసుకొని మనం ఉపయోగించుకోకపోతే ఇబ్బంది పడతామని చెప్పి దాన్ని వైట్ మైండ్ చేసుకుని దొరికిపోతున్నారు అంతే తప్ప చాలా మంది దీనికి తెర వెనుక ఉన్న వాళ్ళు దొరికే అవకాశం తక్కువ. అట్లనే కేసు వదలట్లేదు. మనం 6 నెలల కింద డిస్కస్ చేసుకున్నప్పుడు నేను చెప్పాను, ఖచ్చితంగా ఈడీ ఇందులో ఎంటర్ అవుతుంది, ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ జరిగింది, ఎంట్రీ కాకుండానే ఖచ్చితంగా ఈడీ ఎంటర్ అవుతుంది, కొన్ని కంపెనీలకి డబ్బు మార్పులు జరిగినాయి అన్న విషయం చెప్పాను. అప్పటికి ఇంకా ఈడీ ఎంటర్ కాలే నేను చెప్పిన నాటికి. చెప్పిన తర్వాత సరే ఇప్పుడు జరుగుతున్నది, ఈడీ ఎంటర్ అయిపోయింది. అట్లా లిక్కరు బిజినెస్ మీద విచారణ జరుగుతున్నది, ఇటు ట్రాన్స్పోర్ట్ గురించి కూడా జరుగుతున్నది. ఏది ఏమైనా కూడా మనం లెక్కలు చెప్పుకోవడానికి 1000 కోట్లు జరిగి ఉండొచ్చు, 3000 కోట్లు ఏదో జరిగింది అని చెప్పుకోవడానికి అంతా బాగుంటాడేమో, కానీ దొరికేటప్పటికి అంత పెద్ద ఎత్తున దొరికే అవకాశం తక్కువ. ఇప్పుడు ఉన్న కాడికి కేసే, అది ₹1,00,000 అదే కేసు, 10 కోట్లైనా అదే కేసు, అదే సెక్షన్లు పెడతారు. కాబట్టి విచారణ అయితే జరిగి ప్రజలకు వాస్తవం తెలియాలి, అది కావాల్సింది. ఎందుకు అరే ఈ యొక్క ప్రభుత్వ పరిపాలనలో ఇలాంటి పనులు కూడా చేస్తారా అనేది జనంలోకి వెళ్ళాలి. అది ఎవరు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఏదైనా కేసు బయటకు వచ్చినా ప్రజలకు తెలియాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఏం చేశారో ఏదో అది కూడా ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ప్రజలు డిసైడ్ చేసుకుంటారు వచ్చే ఎన్నికల్లో 29లో ఎవరికి ఓటేయాలి, ఎవరికి వేయాలి. ఏంటి గజ దొంగ ఎవరి గొప్ప అంటే ఏం చెప్తాం? అరే దొంగ కంటే గజ దొంగ డేంజరా, గజ దొంగ కంటే దొంగే మేలు అనుకునే పరిస్థితి వస్తుంది. అందువల్ల ప్రజలు ఇవాళ ఏం చేయలేరు.
ఎందుకంటే ఎవరో కూడా ఎన్నుకోవాలి, అటు గజ దొంగను దొంగను ఎన్నుకోవాలి. ఏం చేస్తారు ఇంకా? గజ దొంగ లేకపోతే దొంగ, దొంగ లేకపోతే గజ దొంగ. ఇది పరిస్థితి. ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ లో కూడా ఈ లిక్కర్ కి సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి కదా. ప్రైవేట్ పరంగా మళ్ళా షాపులు ఇచ్చినప్పటికీ కూడా బెల్ట్ షాపులని, లేకపోతే అందులో కూడా చీప్ లిక్కర్లు అమ్ముతున్నారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ప్రభుత్వ లెక్కల్లో ఉండేటువంటి ఇది వేరు, జీరో బిజినెస్ వేరు. అంటే ప్రభుత్వ లెక్కలోకి తీసుకుంటే ఏమవుతుంది, ట్యాక్సులు అన్ని పడతాయి, జిఎస్టీ వస్తాయి, అన్ని వస్తాయి. జీరో బిజినెస్ చేస్తే ఏముండదు, ఏముండదు. 10 కేసులు అమ్మేది 20 అమ్మేసి 5 కేసులు అమ్మినట్టు ఇప్పుడు కూడా రాసుకోవచ్చు. 5 కేసులకు సంబంధించిన ట్యాక్సుల అమౌంట్ అంతా మిగిలిపోతుంది. కాబట్టి ఇక్కడ అట్లా జరుగుతుందా జరగలేదా అనేది తనిఖీ చేయాలి కదా. చేస్తున్నారా? చేయటం లేదు. వ్యాపారస్తులు ఊరుకోరండి. ఏ వ్యాపారం చేస్తానో కూడా వాడు అనేక మార్గాలు ఎత్తుకుంటాడు ఈజీగా సంపాదించడానికి. అవసరమైతే రాజకీయ నాయకులు కొనేస్తాడు, వారి పని వాడు చేసుకుంటాడు. ఎక్కడ వాచి డాగలాగా పనిచేస్తున్నాయి రాజకీయ పార్టీలు అని చెప్తున్నారు. మరి ఈ వాచి డాగలాగా ఉండాలి ప్రతిపక్షం. ఎన్ని విషయాలను ఇవాళ బయటికి తీసుకెళ్తున్నారు. పోయి ఏదో శవం దొరికిందంటే దాని పెద్ద రాజకీయం, పోయి అక్కడ ఏదో కొట్టుకున్నారంటే పెద్ద రాజకీయము. అరే 1000 కోట్ల పనులు జరుగుతున్నాయి, ఎంత పర్సెంటేజ్ పోయాయి, ఎక్కడేం జరుగుతున్నాయి, నాసిరకం పనులు జరుగుతున్నాయా, ఏం సప్లై చేస్తున్నారు అనేటువంటి డీప్ గా వెళ్ళి తెలుసుకోబోయే పరిస్థితి లేదా అంటే ఉంది. ఎంతకు నాటకాలు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి, ఓపెన్ గా చెప్తున్నారు. అని ఈ కాంట్రాక్టర్లందరూ ఆయన గవర్నమెంట్ లో కూడా అదే కాంట్రాక్టర్లు. అప్పుడు తను ఎలా వాళ్ళతో కలిసిపోయాడో మళ్ళీ తను వస్తే మళ్ళీ అదే కాంట్రాక్టర్లు వస్తారు. కాబట్టి తెలిసినా తెలియనట్టు ఊరితో ఉంటున్నాడని నేను అనుకుంటున్నాను. తప్పులు జరగలేదని అంటలేదు, గవర్నమెంట్ జరుగుతున్నాయి. ఎవరు పట్టుకోవాలి మరి? ఎవరు పట్టుకోవాలి? మొయినుద్దీన్ గారు, మొయినుద్దీన్